ఆఫ్ ది వ్యాలీ ట్రీ ఒక అద్భుతమైన సతత హరిత వృక్షం. జాలువారే గంట ఆకారపు తెల్లటి పూలతో ఇది ప్రత్యేక ఆకర్షణ. అత్యంత అరుదుగా కనిపించే ఈ అందమైన పూల మొక్క ఇప్పుడు విశాఖపట్నం జీవవైవిధ్య ఉద్యానవనంలో ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తోంది. దీని సువాసన, ప్రత్యేక ఆకులు దీనికి మరింత శోభనిస్తాయి. సృష్టిలో ఉండే పూల మొక్కల్లో వేటికవే సాటి. వాటిలో ఒకటి లిల్లీ ఆఫ్ ది వ్యాలీ ట్రీ. దాన్నే ఫేరీ పెట్టీకోట్ అని అంటారు. ఎలియోకార్పస్ గ్రాండిఫ్లోరస్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక అద్భుతమైన సతత హరిత వృక్షం. ఆకర్షణీయమైన జాలువారే గంట ఆకారపు పుష్పాలుగా ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది. వేలాడుతూ కొమ్మల్లేని గుత్తులుగా పూసే ఈ పువ్వులే దీని స్పెషల్ అట్రాక్షన్. ఎరుపు గులాబీ రంగులో గిన్నె ఆకారంలో ఉండే రక్షక పత్రాల మధ్య శ్వేతవర్ణంలో విచ్చుకునే ఈ పూలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రేమతో కూడిన వాతావరణంలో పెరిగే ఈ మొక్కలు ఆగ్నేయాసియాలో ఎక్కువగా పెరుగుతాయి. నీడ కలిగిన అటవీ ప్రాంతంలో కనిపిస్తాయి. అత్యంత అరుదుగా కనిపించే ఈ పుష్పాలు ఇప్పుడు విశాఖలో కనిపిస్తున్నాయి. విశాఖలోని జీవవైవిధ్య ఉద్యానవనంలో జాలువారే గంట మాదిరిగా ఉన్న ఆ పూలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. సతత హరిత అడవుల్లో, నదీ తీరాల్లో పెరిగే ఈ మొక్క ఇప్పుడు ఒక ఉద్యానవనంలో పెరిగి అందమైన పుష్పాలతో ఆకట్టుకుంటోంది. ప్రకృతి ప్రేమికులను తమ వైపు పిలుస్తోంది. ఎలియోకార్పస్ గ్రాండిఫ్లోరస్ కుటుంబానికి చెందిన ఈ మొక్కను లిల్లీ ఆఫ్ ది వ్యాలీ ట్రీ అని కూడా అంటారు. ఈ పూల పరిమళం కూడా ఒక ప్రత్యేకత. నిగనిగలాడుతూ తమ వైపు ఆకట్టుకుంటాయి ఈ పూలు. లేత తీయటి సోంపు మాదిరి వాసనను కూడా వెదజల్లుతాయి. చెట్టులో ప్రతి భాగం దేనికదే ప్రత్యేకం. హిమాలయ పర్వత శ్రేణిల్లో కొన్ని చోట్ల కనిపిస్తాయి. ఈ పుష్పాలు మే నుంచి వికసిస్తూ ఉంటాయి. హిమాలయ రుద్రాక్షకు ఈ చెట్లు దగ్గరి బంధువు అని అంటారు. దీని ఆకులు కూడా ఒక ప్రత్యేకతే. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పత్రాలు బల్యం ఆకారంలో ఉంటాయి. మరో ముఖ్యమైన లక్షణం ఏంటంటే లేత ఆకులు ఎరుపు రంగులో కనిపిస్తాయి. ముదిరిన ఆకులు రాలిపోయే ముందు దాని రంగు ప్రకాశవంతంగా మారి ఆకర్షణ మరింత పెంచుతాయి.